డాక్టర్ గారు, నా వయసు 21 సంవత్సరాలు. నాకు స్వయం తృప్తి అలవాటుంది. చేతితో యోని దగ్గర గట్టిగా ప్రెషరైజ్ చేస్తాను. సెకండ్స్లో మధురానుభూతి కలుగుతుంది. ఆ సమయంలో యోని నుండి ద్రవాలు అతిగా స్రవించి మర్మావ్యాలు తడిసిపోతాయి. ఆ తర్వాత నాకు మత్తు కమ్ముకుంటుంది. ఇక నాకు ఏదీ పట్టదు. పగలైనా రాత్రైనా ఇలాగే అనిపిస్తుంది. నాకింకా పెళ్లి కాలేదు. రేపు పెళ్లైన తర్వాత భర్తతో ఉన్నప్పుడు ఇలాగే క్షణాల్లో నాకు అయిపోయి ఆ పైన డల్గా మారిపోతే మా వారికి నా మీద అసహ్యం కలుగుతుందని భయం వేస్తోంది. అంతేకాకుండా ద్రవాలు ఎక్కువ స్రవిస్తే పురుషునికి యోని లూజ్ అనిపించి ఏమీ తృప్తి అనిపించదట. నా వల్ల మా వారికి కూడా అలాగే అనిపిస్తే మా దాంపత్యంలో సమస్యలు పెళ్లైన మొదటి రోజు నుండే తలెత్తుతాయని భయంగా ఉంది. నేను స్వయం తృప్తి అలవాటు మానలేకపోతున్నాను. నా సంసార జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే నాకు చాలా భయం వేస్తోంది. ప్లీజ్ నా సమస్యను అర్థం చేసుకోండి. నేను ఎటువంటి ప్రాబ్లంలో పడకుండా సరైన సలహా ఇవ్వండి అంటున్నారు. స్వయం తృప్తి అలవాటు వల్ల ఎటువంటి నష్టం లేదండి. ఆవిడకి బాగా స్పందించే హృదయం ఉందన్నమాట. అందుకనే మర్మాల ద్వారా స్టిమ్యులేట్ చేసుకోగానే బాగా ద్రవాలు ఊరిపోతుంది. ఆ ద్రవాలు వేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఇంకా ఆవిడికి ఆలోకంగా చక్కని అనుభూతి కలుగుతుంది. ఆ ఒకటే అనుమానం వ్యక్తం చేశారు, నాకు ఎక్కువ ద్రవాలు ఊరుతాయి కనుక భర్తకు అసంతృప్తి కలుగుతుందేమో అని. అంతేముండదు. ఎందుకంటే అంత అసంతృప్తి కలిగేంత మరీ లూజ్ అయిపోదు, ద్రవాలు ఊరుతాయి. కొద్దిపాటుగానే మామూలుగా స్టిఫ్గా రుద్దులు పెడుతుంది. అంతేగాని సెక్స్లో తృప్తి లేకుండా అయిపోయేగా ఉండదు. యోని మామూలుగా టైట్గా ఉంటుంది. యోని మరి ద్రవాలు ఊరిపోయాయి కానీ పూర్తిగా విడిపోయి బాగా వెడలిపోవడం ఉండదు. కాగా ఇలా ఉన్నప్పుడు భర్త కూడా సంతోషిస్తాడు. ఎవరికో కొంతమంది లేడీస్కే యోని చాలా లాక్సిటీ ఉంటుంది. అంటే వెజైనా లాక్సిటీ అంటే బాగా లూజుగా ఉంటుంది. ఆ లూజుగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి స్పందన కలిగి ద్రవాలు ఎక్కువ ఊరితే అప్పుడు భర్తకి అసంతృప్తి ఉండొచ్చు. కానీ మామూలుగా మాత్రం ఎవరికి కూడా అసంతృప్తి ఉండదు. ఆవిడ శుభ్రం పెళ్లి చేసుకోవచ్చు, ఏమవదు. అసలు ఆ రకంగా స్పందించే హృదయాన్ని కాపాడుకోవడానికి కోరుతున్నాను. సాధారణంగా ఇంత స్పందించే హృదయం కొద్ది మందికి ఉంటుంది. ఆవిడ మధురమైన అనుభూతులు పొందుతుంది, చాలా చక్కగా అనుభూతులు పొందుతుంది. అంచేత లెట్ కీప్ దిస్ ఐడియా. ఆ రంగం ఉంటే ఈ అనుభూతిని మాత్రం అలా కీపప్ చేసుకుంటే అటు పెళ్ళి కూడా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు.